హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో. ఇవాళ బుధవారం కదా, మా ఆయన గారు చేపలు తీసుకొచ్చారనమాట. ఇవాళ మాది చేపల కర్రీ. మీ ఇంట్లో మీది స్పెషల్ ఏంటి? ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఫిష్ కర్రీ అను చికెన్ కర్రీ అనమాట. ఇదేంటి రెండు కూరలు ఏంటి అని అనుకుంటున్నారా? చెప్పాను కదండి, మా చిన్నోడు చేపల కర్రీ తినడం, వాడి గురించి అని మళ్ళీ చికెన్ తీసుకొచ్చారనమాట. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు కోసేసుకున్నాను పెద్దగానే, మిక్సీ పడతాం కదా. ఇదిగోండి, ఇలా కట్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి, మిక్సీ పట్టేసాం. ఇప్పుడు దాంట్లోకి వేసేసుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయలు కోసేసి ఆడేసాను కదా. ఇదిగోండి, చేప ముక్కలు కడిగేసుకుందాం. ఇదిగోండి, చేపలు అయితే కడిగేసుకున్నాను. ఇందులోని పసుపు, ఉప్పు, పెరుగు కూడా వేసుకొని కలిపి మనం కడుక్కున్నాం అనుకోండి, నీసు కంపే రాదు అసలు. మా అమ్మగారు కూడా ఇలాగే కడిగేవారు. ఇదిగోండి, ముందైతే దాకా పెట్టేసుకుందాం పొయ్యి మీద. ఇదిగోండి, చేపల కూర దాకా. ఇది చేపల కూర వండటానికే ఇది కొన్నాను అనమాట. ఈ దాకా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది కదా, చేపలు ఇరుక్కుండా ఉంటాయి. ముందైతే ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాము. అప్పుడు మసాలా మసాలా అందుట్లో వేసి మిక్స్ చేసేలోపు దాకా హీట్ ఎక్కిద్ది అనమాట. దాకైతే పెట్టేసాను. ఇవన్నీ దాని ఉల్లిపాయలు మిక్సీ పట్టేసాను కదా, దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులో. ఇవన్నీ చేప ముక్కలు వేసేసుకుంటున్నాం. చింతపండు అయితే ఇందాక స్టార్టింగ్లోనే నానబెట్టేసుకున్నాను, తొందరగా నానాలి కదా. ఇదిగోండి, దాంట్లోకి అయితే చేప ముక్కలు వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కారం, సాల్ట్ అవన్నీ వేసుకుందాము దీనికి సరిపడ్డట్టు. ఇదిగోండి, సాల్ట్ వేస్తున్నాం. తర్వాత పసుపు, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు చేపల కూర అంటే కారం ఎక్కువగానే పడుతుంది కదా, కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇదిగోండి 2 స్పూన్లు వేస్తున్నాం. ఇవన్నీ వేసేసాను అన్నమాట. ఇప్పుడు కలబెట్టుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. మా అమ్మగారు అయితే చేపల కూర ఎంత బాగా వండేవారనండి అసలు. ఇంకా మా అమ్మగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాక ఇంకా అన్నీ నేనే వండుకోవాల్సి వస్తుంది. లేదంటే ఏది కావాలంటే అది వండి పెట్టేవారు అన్నమాట. అప్పుడు వంటతో పని ఉండేది కాదు. ఎప్పుడైనా చేపల కూర మా అమ్మ ఉండేది. ఏం చేస్తామండి, పెద్దవాళ్ళు ఎప్పుడు వెనకాల మనకు ఉంటారు కదా. ఇదిగోండి, మిక్స్ చేస్తాం చేస్తాం. ఇప్పుడు పెన్నం పెట్టేస్తాను కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ కొద్దిగా వేసాను గిన్నెలో ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాము. అయితే హీట్ ఎక్కేసింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం. కలుపుకున్న ముక్కలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మెల్లగా వేసుకోవాలి.
ఆయిల్ చేతి మీద పడకుండా వేసుకోండి, ఆల్రెడీ నాకు పడింది. నూనెలోని చేప ముక్కలు దాంట్లో ఉన్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇదిగోండి చేప ముక్కలు మగ్గేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. చేపల కూరలో పచ్చిమిర్చి మంచి టేస్ట్ కదండి, పులుసులో ఉడికిన భలే ఉంటాయి తినేటప్పుడు. మళ్ళీ మూత వేసేసుకుందాం, ముక్కలు కూడా వేసుకుందాము. టమాటా కూడా చాలా బాగుంటుంది కదండి, నాకు చాలా ఇష్టం పులుసులో ఉడికిన టమాటా. ఇప్పుడు మళ్ళీ మూత వేసుకుందాము, ఆయిల్ పైకి వచ్చేదాకా అప్పుడు మగ్గించుకున్నాక అప్పుడు పులుసు పోసుకుందాం. చేప ముక్కలు మగ్గేలోపు చింతపండు పులుసు తీసుకుందాం. పులుసు తీసి పక్కన పెట్టుకుందాము. చేపల కూరలో కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకని కొద్దిగా ఎక్స్ట్రానే వేసాను, బాగుంటుంది పులుపులుగా. ఇదిగోండి చింతపండు పులుసు అయితే తీసి పక్కకి పెట్టుకున్నాను. చేపలు మగ్గిన తర్వాత అప్పుడు మనం పులుసు పోసుకుందాము. చేప ముక్కలు అయితే మగ్గుతున్నాయి అన్నమాట, ఇంకా కొంచెం మగ్గాలి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, అప్పుడు మనం పులుసు పోసుకుందాము. ఇలా అలా మెదుపుకోవాలండి. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇంకా కొంచెం మగ్గనిచ్చుకోవాలి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చేప ముక్కలు ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం పులుసు పోసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు పులుసు పోసేసుకుందాం. ఇదిగోండి పులుసు పోసేసాం కదా, ఒకసారి ఇలాగలగా తిప్పుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. కర్రీ అటు ఇటు తిప్పుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఇంకా గరిటె పెట్టి మనం తిప్పకూడదు అనమాట, లేదంటే ముక్క ఇరిగిపోద్ది. మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కనిపిస్తుందా. ఇలాగ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వదిలేయాలండి, బాగుంటుంది. అలాగా సిమ్లో పెట్టేస్తున్నాను. కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం ఇలాగే. ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి జస్ట్ ఇప్పుడే కట్టాను, చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. హలో అండి, ఇదిగోండి మా చిన్నోడికేమో చికెన్ కర్రీ వండుతున్నా నేను. ఇదిగోండి చికెను నీళ్ళు పోయినాయి, అది మా చిన్నోడు చేపలు తిండు కదా, అందుకనే చికెన్ కర్రీ వండుతున్నా నేను. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి నచ్చితే. ఇంకేంటి ఫ్రెండ్స్.
మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా. అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు చికెన్ కర్రీ అంటే మా చిన్నవాడికి ఎంత పిచ్చోనండి. అసలు డైలీ వేసి పెట్టినా కానీ తింటాడు అసలు. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే వండేసాను. ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇవ్వనమాట. మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.